ఒక ప్రాజెక్ట్‌కి. హ్మ్. దాంతో వాళ్ళు ఫైనాన్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అంటారు. హ్మ్. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలని హ్మ్. కాంటాక్ట్ చేశారు. హ్మ్. అప్పుడు చాంపియన్ ఫిన్సెక్ అనే ఒక కంపెనీ ఉంది. హ్మ్. సీఎఫ్ఎల్ అంటారు. ఈ సీఎఫ్ఎల్ అనే కంపెనీ ముంబైలో, హైదరాబాద్‌లో బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళని కలిసారు. వాళ్ళు మేము మీకు లోన్ ఇప్పిస్తాము. అయితే మాకు మీ కంపెనీ షేర్లు తాకట్టు పెట్టండి అని అడిగారు. సో వీళ్ళు 69,63,వేల షేర్లని తాకట్టు పెట్టారు. అప్పట్లో ఒక షేరు వాల్యూ రూ. 33. సో మొత్తం ఇలాగ మొత్తం షేర్లు వచ్చి 69 లక్షలు ఉంటే అందులో 3,25,000 షేర్లు హ్మ్. తాకట్టు పెట్టారు. హ్మ్. సో ఈ ఈ దీని వాల్యూ దాదాపు 105 క్రోర్స్ అన్నమాట. హుహు. తాకట్టు పెట్టినాక వీళ్ళేందంటే ఈ 11 కోట్లు లోన్ ఇవ్వలేదు. హ్మ్. ఈ షేర్లు మాత్రం అమ్మేసుకున్నారు వీళ్ళకి చెప్పకుండా. అబ్బా! ఎందుకంటే వీళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మధ్య కాలంలో అప్పులు ఎలా ఇస్తున్నారు చాలా మంది. ల్యాండ్ మీకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు నాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తే నేను 10 కోట్లు, 20 కోట్లు మీకు అప్పిస్తా. హ్మ్. నా పేరుతో మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలి. హ్మ్. సో అట్లా ఇస్తున్నారు అప్పులు ఈ మధ్య. హుహు. సో నా పేరుతో ఉంది కాబట్టి నేను ఎవరికైనా అమ్ముకోవచ్చు. రిజిస్ట్రేషన్ నా పేరుతో ఉంది. హ్మ్. అలా వీళ్ళు కూడా ఏంటంటే ఆ షేర్లు వీళ్ళకి బదిలీ చేసేసారు. వీళ్ళు అమ్మేసుకున్నారు. హ్మ్. సో 100 క్రోర్స్ లాస్ వచ్చింది. వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అందులో హర్షవర్ధన్, బాలు భీమ్ అని ఇద్దరిని పట్టుకొచ్చారు. తానే నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు అయింది. హ్మ్. కానీ పెద్ద ఈ ఫైనాన్షియల్ స్కామ్ కేసుల్లో హ్మ్. వాళ్ళకి కూడా తెలుసు మనం అరెస్ట్ అవుతామని. హ్మ్. ఇప్పుడు 5 కోట్లు సంపాదించిన వాళ్ళు 5 కోట్లు ఖర్చు పెడితే బయటపడతారు. ఆ! అంతకంటే ఎక్కువ కూడా పెట్టాల్సిన వల్ల సుప్రీంకోర్టు లాయర్లు దిగుతారు. వాటికి ఏం ప్రూఫ్లు ఉండవు. సో నేను అది డబ్బులు ఇచ్చి కొన్నాను అనొచ్చు. లేకపోతే ఇంకేదో నేను ఫేవర్ చేస్తే నాకు రాశారు అన్నట్టు ఏదైనా చెప్పొచ్చు. హ్మ్. అలాగా అది జరిగింది. హ్మ్. దాంట్లో వాళ్ళకి కాకపోతే 105 కోట్లు మోసపోయినంత మాత్రాన వీళ్ళు దివాలా తీస్తారా అనే అనుమానం రావచ్చు. దానికి దీనికి సంబంధం లేదు కానీ వీళ్ళ కంపెనీ వ్యాపారాల్లో నష్టాలు రావడం, హ్మ్. ఈయనంతా కూడా ఈ పనులలో ఉండడం, కంపెనీని ఎప్పుడో వదిలేశారు. ఈయన వ్యాపారాన్ని ఎప్పుడో వదిలేశారు. హ్మ్. కొడుకు చూస్తున్నాడు. కొడుకు మేబీ ఇబ్బందులు వచ్చాయి. హ్మ్. సో దాంట్లో వీళ్ళకి ఏమైందంటే ముఖ్యంగా బీఓఎం అంటారు. బీఓఎం అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అట్లాగే బీఓబి, తర్వాత ఎస్బీఐ, హ్మ్. ఈ బ్యాంకులు ఈయన మీద కేసులు వేసాయి. ఓకే. ఎన్సిఎల్టీలో అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో హ్మ్. దివాలా పిటిషన్లు వేశారు. అంటే దివాలా పిటిషన్లు వేయించమని అడిగారు. హ్మ్. ఎందుకంటే దాదాపు 5,000 కోట్లు 6,000 కోట్లు వీళ్ళు ఎగ్గొట్టారు బ్యాంకులకి. హ్మ్. బ్యాంకులకి ఇయ్యలేకపోయాయి. బ్యాంకులకి కొన్ని కంపెనీలకు కూడా కటారియా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కునాల్ కొంచెం ప్రైవేట్ లిమిటెడ్, కెనరా బ్యాంకు, ఇందాక చెప్పిన ఇవన్నీ ఈ బ్యాంక్స్ వీటన్నిటికీ హ్మ్. వీళ్ళు డబ్బులు తీసుకొని 6,000 కోట్ల వర్త్తో ఎగ్గొట్టారు. మామూలుగా చాలా మంది ఎగ్గొట్టిన వాళ్ళు మనం రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం. హ్మ్. రఘురామకృష్ణరాజు ఉన్నాడు, సృజనా చౌదరి ఉన్నారు, హ్మ్. సీఎం రమేష్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఇలాగ చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే అధికార పార్టీ బీజేపీలో ఉంటే మిస్టర్ క్లీన్ అయిపోతారు. వాళ్ళని ఏ బ్యాంకులు ఏం చేయలేవు. హ్మ్. మనకి చాలా మంది తెలుసు. నీరవ్ మోడీ దగ్గర నుంచి మనకి విజయ్ మల్య దగ్గర నుంచి దాదాపు 20 లక్షల కోట్లు ఇలాగా వీళ్ళకి బ్యాంకులు ఇచ్చేసి రాలేదు అవి. హ్మ్. సో కానీ అధికారం ఈయనకి మేబీ ఈయనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. బీజేపీతో అంత సంబంధాలు లేకపోవచ్చు. పైగా ఈయనకి ఏజ్ అయిపోయింది. హ్మ్. ఈయన అవసరం ఇప్పుడు ఎవరికి లేదు. కాబట్టి ఏ ప్రభుత్వం కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈయనకి అండగా నిలిచే పరిస్థితి లేదు. హ్మ్. కాబట్టి ఇప్పుడు దివాలా అయినప్పుడు ఏమవుతుంది, మొత్తం ఆస్తులన్నిటిని కూడా హ్మ్. కంపెనీలు ఈ ఎన్సిఎల్టీ కిందకి వెళ్ళిపోతాయి. హ్మ్. సో ఎందుకంటే 6,000 కోట్ల వర్త్ ఈయన ఆస్తులు లేవు. హ్మ్. అప్పుడు ఏమైపోతుంది, నేచురల్గా ఆస్తులు అప్పులు బ్యాలెన్స్ అయినప్పుడు హ్మ్. దివాలా అయిపోతుంది. అలాగే ఈయన దివాలా అయిపోయింది. హ్మ్. నిజంగా ఈ చాలా మంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే తమ ఆస్తుల్ని కొన్నిటిని బినామీలు పెడతారు ఇట్లాంటి వాటికి. హ్మ్. రేపు ఎప్పుడన్నా జప్తు చేసినా అవి సేఫ్గా ఉంటాయి. హ్మ్. అలాగే ఏమన్నా ఉండొచ్చు, చెప్పలేము మనం. అంత దివాలా తీసేసాడని మనం అంటే ఏదో అడుక్కుంటున్నాడు అన్న రూ. 1,00,000 యాంగిల్లో మనోళ్ళు యూట్యూబ్ రాస్తున్నారు. ఛానళ్ళు పెడతారు కానీ అది వాస్తవం కాకపోవచ్చు. హ్మ్. నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఈయన కలిసా. వేరే చిన్న పని ఉంటే నన్ను ఎవరో పంపించారు ఈయనకి. ఆ! ఎలా ఉన్నారు? అప్పుడు చాలా హెల్ప్ చేశాడు ఆయన.
పక్కకు తీసుకెళ్ళి నన్ను ఎలా డీల్ చేయాలి వాళ్ళతో ఎలా నువ్వు పోయి మాట్లాడు ఇట్లా చెప్పు అది ఇది అని చెప్పించారు. అది పని అయింది కూడా. సో అలా ఈయన నమ్మిన వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉన్నట్టే ఉంది. కాకపోతే ఈయన మీద విమర్శలు కూడా ఏంటంటే ఈయన దానాల్లో చెక్కులు ఇచ్చేస్తాడు. అవి చెక్కులు ఇవి కావు అనేది కూడా విమర్శ ఉంది. దాన్ని రాధాకృష్ణ ఇంటర్వ్యూలో కూడా ఓపెన్ హార్ట్ లో కూడా డైరెక్ట్ గానే అడిగాడు. ఈయన దానికి ఏదో సమాధానం చెప్పాడు కూడా. అవన్నీ అబద్ధాలు అని చెప్పావు. అట్లాగే ఈయన మీద చాలా నెగిటివిటీ ఉందంటే అవన్నీ కూడా ఆయన్ని అడిగాడు రాధాకృష్ణ. సో ఏదేమైనా ఆయన కంపెనీలు అయితే దివాలా తీసినాయి అనేది వాస్తవమే. ఆయన లాస్ లో ఉన్నాడు అనేది వాస్తవమే. అంత మాత్రం అడుక్కున్నా అన్న స్థాయిలో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆయనకు ఉండే ఏర్పాట్లు ఆయనకు ఉంటాయి. ఇప్పటికీ జీవికే వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు వాళ్ళ అల్లుడు వాళ్ళు.